వెల్కమ్ టు రియాస్ కిచెన్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చికెన్ ఫ్రైని చిన్న టిప్తో సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా, చెక్క, లవంగా వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని వాటర్ పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా ఆయిల్ తేలుతుందండి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఒక టిప్ చెప్తానన్నాను కదండి, మనం రెగ్యులర్గా వేసుకునే మసాలాలో కొద్దిగా సోంపు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకుని మిక్స్ పట్టి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక నిమ్మబద్దను పిండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.